అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి చేసిన వ్యక్తి జగన్ అంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఓ కేసులో నెల్లూరు రైల్వే కోర్టులో హాజరయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తెనాలిలో రౌడీ షీటర్లను జగన్ పరామర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును దొంగల పార్టీగా మార్చుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. ఒక సంబంధం లేని కేసులో నేను వచ్చి ఒక తప్పుడు కేసులో కోర్టులో నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తాం. నేను చెప్పా, నా మీద 18 కేసులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టారు. ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. ఆఖరాన ఈరోజు పరిస్థితి ఏంటి? గంజాయి రౌడీ షీటర్స్ని ఈయన పోయి చూసి వస్తా అంట. హెడ్ కానిస్టేబుల్ని చంపబోయిన వాళ్ళని 9-10 కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు. నీ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు RRR చెప్పాడు, నన్ను 125 దెబ్బలు కొట్టారయ్యా, వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, వీడియోలో చూస్తా. ఆయన ఈరోజు వెన్నుపోటు దినమంట. అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు పని చేయండి, వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి. రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంట రేపు అధికారంలోకి వచ్చేదానికి. అది కూడా వాళ్ళ పార్టీలో చర్చ అంట.